అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాస్ వరల్డ్. ఇవాళ నేను టేస్టీ అండ్ హెల్దీ దాల్వడ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ 2 కప్స్ శనగపప్పు తీసుకొని మంచిగా 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోండి. 4 to 5 hours నానబెట్టుకోండి. తక్కువగా అయితే మళ్ళీ బాగోదు, శనగపప్పు కదా, మంచిగా మెత్తగా నానాలన్నమాట. ఇలా నొక్కి చూస్తే మనకు అర్థమైపోతుంది, మెత్తగా వస్తుంది. సో ఇలా నానిన తర్వాత వాటర్ లేకుండా డ్రైన్ చేసుకోవాలి నీట్గా. తర్వాత నేను చూపిస్తున్నవన్నీ చక్కగా రెడీగా పెట్టుకోండి. నేను 1 by 1 ఏమేమి వేసానో చూపిస్తాను తర్వాత. ఇప్పుడు కోర్స్గా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా దంచుకొని వేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. ఆల్రెడీ చేసి పెట్టింది కాకుండా ఇలా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. పక్కన పెట్టుకున్నాను నానిన పప్పును, కొంచెం దాన్ని కలుపుకోవాలి టెక్స్చర్ కోసం అనమాట. ఇప్పుడు ఉల్లిపాయలు మెత్తగా ఇలా నలుపుకుంటూ వేసుకోవాలి. సో దట్ ఇట్లా ఉండలుగా కాకుండా నీట్గా పడుతుంది. 2 రెబ్బలు కరివేపాకు, మంచిగా నైస్గా కట్ చేసుకున్న మిర్చి, కొత్తిమీర, పాలకూర మాత్రం ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఆప్షనల్గా తోటకూర తీసి చెప్తున్నాను, ఎందుకంటే బయట తోటకూర వేస్తారు యాక్చువల్గా మనకి రోడ్ సైడ్, ఎందుకంటే క్రిస్పీగా వస్తుందని. నేను పాలకూర వేస్తున్నాను హెల్త్ పర్పస్ కోసం, హెల్త్కి మంచిదని చెప్పి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకొని జస్ట్ ఇలా 2-3 టైమ్స్ ప్రెస్ చేయాలన్నమాట. నార్మల్గా గట్టిగా కాకుండా, ఎందుకంటే పల్చగా అయిపోతే మనకి గట్టిగా అయిపోతుంది. ఇలా కొంచెం మందంగా వేసుకుంటేనే ఆ టెక్స్చర్ వస్తుంది అనమాట దాల్వడకి, లోపల స్మూత్గా పైన క్రిస్పీ. 1 by 1 ఒకటిగా వేసుకోండి ఆయిల్లో. డీప్ ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఇలా మనకి ఎక్స్ట్రాస్ వస్తాయి కదా చిన్నగా, అవి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే అవి అలాగే ఉంచితే మాడిపోయిన స్మెల్ అనేది ఆయిల్కి పట్టి ఈ వడలకు కూడా పట్టేస్తుంది. వడలనే కాదు, ఏది డీప్ ఫ్రై చేసేటప్పుడైనా ఇలా ఎక్స్ట్రాస్ వస్తే తీసేసుకోండి. ఇది ఒక టిప్గా మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు పిల్లలకి కూడా చూపిస్తాను. కొంతమంది ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవన్నీ వేస్తే తినరు కదా పిల్లలు. మా పిల్లలు తినరు, సో నేను చేస్తున్నాను. ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మీరు కూడా ఇలా చేస్తే కంపల్సరీగా తింటారనమాట. ఏం లేదు, కొంచెం సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకోండి, పసుపు వేసుకోండి. ఇలా మెత్తగా చేసేస్తే వాళ్ళే తింటారనమాట. అంతేనండి, ఈ వర్షాకాలంలో వేడివేడిగా మన టేస్టీ అని హెల్దీ దాల్వడ రెడీ. సో మీరు కూడా ఇప్పుడే ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో మేము ముందుకు రాబోతుంది, అస్సలు మిస్ అవ్వద్దండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్, మరి టేక్ కేర్.